మీ నాన్నగారికి సంబంధించిన ఇంకా జ్ఞాపకాలు ఇందాక చెప్పారు మీరు, అలాంటి ఏమైనా ఉంటే షేర్ చేయండి సార్ మాకు. అదే నాన్నగారు అంటే ఎప్పుడు కూడా ఒక బుక్ లాగా మాకు. ఆయన ఎప్పుడు కనిపించినా ఏదో ఒక మెసేజ్ ఉంటుంది, ఒక స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ వరకు. ఎప్పుడు ఈవినింగ్ ఒక ప్యాకప్ అయిన తర్వాత వచ్చి ఆయన రిలాక్స్డ్గా భోజనం చేసిన తర్వాత ఆయన ఎక్స్పీరియన్స్ చెప్తూ ఉంటారు. ఓకే, అది భలే మనకి జీవితంలో ఒక పెద్ద లెసన్ నాకు. ఏంటంటే లివింగ్, మేము ఆల్మోస్ట్ అది సన్ ఆఫ్ ఇండస్ట్రీ అంటే అదే. ఫాదర్ సినిమా ఇండస్ట్రీలో ఉంటే పిల్లలకి హెల్ప్ అవ్వడం ఏంటంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్లు షేర్ చేస్తుంటారు పిల్లలకి. సో అది మనకి క్యారీ అయ్యి ఆ ఎక్స్పీరియన్స్ మనకి యాడ్ అయిపోయి మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేటప్పుడు అది బాగా హెల్ప్ చేస్తుంది. ఓకే, అలా ఎస్వి రంగారావు గారు కానీ సావిత్రి గారు కానీ వాళ్ళతోటి నాకు బాగా తెలుసు. సావిత్రి గారు లాస్ట్ స్టేజ్లో నాకు బాగా తెలుసు. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆవిడ వచ్చి చూశారు నన్ను. ఓకే, ఇది ఇప్పుడు ఎలా ఉంటుందంటే అది ఇప్పుడు అనుకుంటే వేరేలా ఉంది. సో ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఇప్పుడు అమ్మో అలాంటి వాళ్ళు మనం కలిసాం ఆ టైంలో మనకి తెలియదండి. అదే జగ్గయ్య గారితో వాళ్ళతోటి అసలు నాన్నగారికి భలే క్లోజ్ ఉంది. యాక్చువల్గా అల్లు రామలింగయ్య గారు కూడా హోమియోపతి మీద చాలా మంచి ఉంది. మా సిస్టర్ హోమియోపతి డాక్టర్, తెలుసు నాకు. మెడిసిన్ తీసుకోవడానికి ఆయన వచ్చేవారు, చెన్నైలో ఉంటారు కదా, ఆయన వచ్చేవారు. అసలు ఎంత గొప్ప విషయం అండి, ఒక పెద్ద యాక్టర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ముందు అసలు ఇట్స్ అ హ్యూజ్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్. యాక్చువల్గా ఈ సినిమాకి ఈ గ్యాప్లో చిన్న విషయం జరిగింది. యాక్చువల్గా మా మదర్ సపోర్ట్, ఇట్ వాస్ గ్రేట్ సపోర్ట్ లేడీ. షీఈస్ ఎ ఫంటాస్టిక్ లేడీ. ఎక్కువ నేను ఈ పిక్చర్ ప్రేమించేశాను. ప్రతిరోజు మార్నింగ్ 6 o'clockకి ఆయుష్మాన్ భవాని స్టార్ట్ చేస్తారు ఆవిడ. ఓకే, ఈ సినిమా బాగా చేయడానికి ఆవిడే కారణం. అలాంటి మదరు. అవునండి, కరోనా టైంలో ఇందులో నాన్నగారు చెప్పారు నాకు, ఆ ఇంగ్లీష్ మందులు వాడటం ఇవన్నీ కొద్దిగా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.